Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. లలితా సహస్రనామం అందరం చదువుతాము, సామూహికంగా చదువుతాము. అయితే ఇది కేవలం ఆధ్యాత్మికంగా లేదా హైందవ ధర్మంలో భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనేక కోరికలు నెరవేరాయని కొంతమందికి, ప్రశాంతతనిచ్చిందని కొంతమందికి, అమ్మవారి భక్తిలో ఉన్న వాళ్లకు ఆ తృప్తి కోసం కొంతమంది ఇలా చదువుతూ వచ్చాం. అయితే కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా, అసలు ఏముంది, ఇదంతా మూఢనమ్మకము, ఆ పేర్లు చదివితే ఏమొస్తుంది అని. కానీ ఈ మధ్య సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేస్తూ మన ధర్మంలో ఉన్న అనేక మంత్రాలకు ఎంత శక్తి ఉందో తెలియజేస్తున్నారు. శంఖంలో పుస్తకం తీర్థం కాదంటారు కదా, సైంటిస్టులు చెప్తేనే నమ్మే కాలంలో లలితా సహస్రనామానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. అంశం గురించి జయసింహ గారి మాటలో తెలియజేసుకున్నాం. నమస్కారం. చెప్పండి జయసింహ గారు, లలితా సహస్రనామం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇంట్లో ఆడవాళ్ళు అమ్మవారిని ఉపాసించడానికి అత్యంత సులువైన ఇష్టమైన మార్గంగా ఎంచుకుంటారు వాళ్ళు. ఇది సైంటిఫిక్గా ఈ శక్తి ప్రూవ్ అయింది అని అంటున్నారు. ఏ రకంగా లలిత సహస్రనామం ఉపయోగపడుతుంది, అసలు సైంటిస్టులు ఏం కనుగొన్నారు? లలిత సహస్రనామం కథ వింటే కూడా మీకు బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడికి హయగ్రీవుడు చెప్తూ ఉంటాడు. అయితే హయగ్రీవుడు అగస్త్యుడికి లలితాదేవి ఆవిర్భావం గురించి కథ చెప్తాడు. బండాసురుడి ఆవిర్భావము, బండాసురుడి వధ గురించి చెప్తాడు. కథాభాగం మొత్తం చెప్తాడు. ఆ తర్వాత అష్టోత్తర శతనామాలు, లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు, మంత్రిని దేవి అంటే సరస్వతి, శారదామాత, దండిని దేవి అంటే వారాహిదేవి, వీళ్ళందరికీ సంబంధించిన అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇటువంటి స్తోత్రాలన్నీ, చాలా స్తోత్రాలు చెప్పిన తర్వాత కూడా అగస్త్యుడు ఏమడుగుతాడంటే, మీరు నాకు అన్నీ చెప్పారు కానీ సహస్రనామం చెప్పట్లేదు. ఈ సహస్రనామం నాకు చెప్పకపోవడము దేనివల్ల? నేను దానికి తగిన, ఎవరు అడుగుతున్నారు? అగస్త్యుడు అడుగుతున్నారు. అగస్త్యుడు అంతటి వాడే నేను దానికి తగిన వాడిని కాదనుకుంటున్నారా అని అడిగితే హయగ్రీవుడు ఏం చెప్తాడంటే, తగినవాడి కాదని కాదు అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, అసలు అగస్త్యుడికి ఎంత ఆసక్తి ఉంది, ఎంతగా తప్పిస్తున్నాడు, ఎంత అంకిత భావంతో దీన్ని వింటున్నాడు, ఇట్లాంటివన్నీ పరీక్షించడం కదా. గురువులు సాధారణంగా ఈ మధ్యకాలంలో అంటే ఫోన్ చేసినా ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోలలో కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. బీజాక్షరాలు, వీలైతే పంచదశి, షోడశి కూడా గట్టిగా అరిచేసి చెప్పేద్దామనే ఉద్దేశం మొదలైపోయింది. కానీ అది చాలా సమస్య అవుతుంది, చాలా ప్రమాదకరం. చెప్పిన వాడికి ఎట్లాగూ ప్రమాదం, విన్నవాడికి కూడా ప్రమాదం. కాబట్టి అంత జాగ్రత్తగా గురువులు ఒకరి నుంచి ఒకరికి అప్పట్లో ఇచ్చేవాళ్ళు. అగస్త్యుడిని కూడా చాలా పరీక్షించినాకే హయగ్రీవుడు ఇచ్చాడు. అయితే మిగతా అన్ని ఇచ్చిన తర్వాత ఈ లలితా సహస్రనామాల్ని అన్నిటికంటే తర్వాత మనకు దీని తర్వాత త్రిశతి అని ఇంకొకటి ఉంటుంది. అందులో పంచదశిని నామాల రూపంలో మార్చి హయగ్రీవుడు చెప్తాడు. అయితే ఈ లలితా సహస్రనామాల్ని మిగతా అన్నిటికంటే ప్రత్యేకంగా చివరిలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ లలితా సహస్రనామాల్ని మనం చదువుతున్నప్పుడు కూడా విష్ణు సహస్రనామము, ఇతర సహస్రనామాలు ఎక్కడ కనిపించింది, లలిత రహస్య సహస్రనామం అంటారు. దీని గురించి కూడా చాలా మంది ఇప్పటికే చెప్పేశారు. రహస్యము అని అంటే అందులో అద్భుతమైన యోగ రహస్యాలు, మంత్ర రహస్యాలు. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ లాంటి గురువు గారు ఆయన వివరంగా చాలా లోతుగా అనేక వందల వీడియోల రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి అందులో కొత్తగా చెప్పేది, నేను చెప్పేది ఏం లేదు, నా వల్ల అయ్యేది కూడా ఏం లేదు. కానీ అక్కడ రహస్య అనే పదం ఎందుకు వాడారు అన్నప్పుడు ఏంటంటే, అందులో ఉండే యోగ రహస్యాలు, ఆ రహస్యాలు ఇవన్నీ పక్కన పెడితే అందులో అద్భుతమైన ఒక శక్తి దాగుంది. ఆ శక్తి ఎటువంటిది అంటే, మీరు షోడశి, పంచదశి అటువంటి బీజాక్షర మంత్రాలు చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోకున్నా కూడా కనీస శుద్ధి, స్నానం చేసి శుద్ధమైన పవిత్రమైన బట్టలు వేసుకొని ఒక పక్కన కూర్చొని పవిత్రమైన మనసుతో, భక్తితో, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇది ఒకటి లేకుండా మిగతా ఎన్ని చేసినా వేస్ట్. కాబట్టి భక్తి ఉండి నిజంగా ఒక మన సొంత తల్లితో మాట్లాడుతున్నప్పుడు, మీరు ఇంతకుముందు మా ఇంట్రోలో పేర్లు అన్నారు కదా, ఈ నామాలు ఎప్పుడు పేర్లు కాదు, పేర్లు మనకుంటాయి. నామాలు దేవతలకు, అమ్మవారికి, విష్ణుమూర్తికి, శివుడికి ఉంటాయి. ఈ నామాలకు పేర్లకు తేడా ఏంటంటే, పేర్లు మనల్ని ఉద్దేశించి సంబోధించడానికి పిలిచింది, నామాలు మంత్రాలు. ఆ నామంలో మంత్రశక్తి దాగుంటుంది. రెండోది, ఆ నామము పలకడం ద్వారా దేవత మనకు పలుకుతుందనే కాదు, ఆ నామాన్ని రామకృష్ణ పరమహంస భార్య శారదామాత ఉన్నారు కదా, ఆమెను కూడా అమ్మవారి స్వరూపంగా చేస్తారు. ఆమె దగ్గరకు ఒకరు వచ్చి భక్తులు అడుగుతారు, నామజపము ఆసక్తి లేకుండా పరధ్యాన్నంగా ఇష్టానుసారం అంటే ఏదో పని చేసుకుంటూ, నూరుకుంటూ, విసురుకుంటూ, లేకపోతే వంట చేసుకుంటూ కూడా చేయొచ్చా అంటే, అమ్మవారి శారదామాత ఏం చెప్తుందంటే, నువ్వు తెలిసి నీళ్ళ గుంటలో పడ్డా,
లేదు తెలియకుండా నీళ్ళల్లో పడ్డా నీ బట్టలు తడుస్తున్నాయా లేదా, తెలుసుకొని పడితే ఇంకా మంచిది, ఎందుకంటే ప్రిపేర్ అయి ఉంటాం, దెబ్బలు తాకోదు. అవును. అట్లా నామజపము మనకు ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేకుండా చేసినా, మనకు అదొక కథ ఉంటుంది, అజామిలోపాఖ్యానం అని. అతను నారాయణ నారాయణ అని చివరి దశలో పిలుస్తాడు 2-3 సార్లు. ఎందుకు? తన మనవడిని పిలుస్తున్నాడు. మనవాడిని పిలిచినా సరే నారాయణుడు ఏమనుకున్నాడు అంటే మనవాడనే అనుకున్నాడు. అతను పిలిచింది మనవాడిని, కానీ నారాయణుడు మనవాడు అనుకొని అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తారు. కాబట్టి నామము తెలిసి పిలిచినా తెలియకుండా చెప్పినా కూడా అద్భుతమైన లాభం ఉంటుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత మన పెద్దలు చెప్పింది. మన పెద్దలు చెప్పింది ఎప్పుడు మనకు నచ్చదు కాబట్టి ఇప్పుడు నాసాలో లేదంటే అమెరికాలో యూరోప్లో ఎక్కడో కూర్చున్న తెల్లతోలు పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. లలితా సహస్రనామం నిజంగా శక్తి ఉందా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? ఖచ్చితంగా శక్తి ఉంది. ఇది ఎవరు చెప్తారు? రోజు లలితా సహస్రనామం చదివే మన అందరికీ తెలుసు. ఎందుకు? ప్రతిరోజు మనకు అనుభవం అవుతుంది. మనము ఎక్కడో ఒక మధ్యాహ్నం వేళ ఎక్కడో ఉంటాం, మనకు తినే అవకాశమే లేదు ఆ రోజు, కానీ హఠాత్తుగా ఆహారం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అమ్మవారికి మనకు తిండి పెట్టడం తప్ప ఆమెకి ఇంకేం పని ఉంది. కాబట్టి మనం తినే ప్రతి అన్నము మెతుకు మీద నుంచి మొదలు పెడితే ఆభరణాల దాకా, అంతస్తుల దాకా, చివరికి మోక్షం దాకా ఏదైనా సరే అమ్మవారి ఇస్తుంది అనేది మనకు స్వానుభవం. మరి అనుభవం లేని వాళ్ళకి ఆన్సర్ ఏంటి అంటే 2018లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసింది. మన భారతదేశంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక అధ్యయనం చేస్తే ఈ లలితా సహస్రనామం వంటి స్తోత్రాలు, కేవలం లలితా సహస్రనామం కాదు, విష్ణు సహస్రనామం గురించి కూడా మనకు చాలా ఇది ఉంటాయి. దాదాపు ఒక 1000 సంవత్సరాల కిందికి వెళ్తే మనకు అప్పటి పూర్వకాలపు రచయితలు రాసింది ఏంటంటే మెటర్నిటీ వార్డ్స్ ఉండేవి. అప్పట్లో సిజేరియన్స్ ఇవన్నీ లేవు కాబట్టి సహజంగా ఈ పురుడికి సంబంధించిన డెలివరీలకు సంబంధించిన ప్రసూతి కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొందరు కూర్చొని కొంత దూరంలో నిరంతరం విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు అంట. ఎందుకు అంటే సుఖప్రసవం జరుగుతుందని. అంత పవర్ఫుల్ విష్ణు సహస్రనామం కూడా. కాబట్టి లలితా సహస్రనామం విషయానికి వచ్చేసరికి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెప్తుంది ఏంటంటే ఈ రిథమిక్ చాంటింగ్ వల్ల, ఒక పద్ధతిలో సంస్కృత శ్లోకాలు చదవడం వల్ల ఆ బ్రెయిన్కి మనము అవి చదువుతూ ఉండడం వల్ల ఒక ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం. పదంలో బలం ఉందా లేదా అనడానికి సింపుల్ విషయం ఏమంటే మిమ్మల్ని ఎవరైనా బూతు తిట్టారనుకోండి, మీకు కోపం వస్తుందా లేదా అంటే పదంలో శక్తి ఉన్నట్టే కదా. ఆ పదం తాలూకు మీనింగ్ మనం ఏం ఊహించుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనకు రెస్పాన్స్ ఉంటుంది. మనం చదువుతున్న లలితా సహస్రనామం ఒక గొప్ప మహామంత్రము, మాలా మంత్రము అని అనుకున్నప్పుడు ఆ మంత్రం చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ దానికి పాజిటివ్గా స్పందిస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం? న్యూరోప్లాస్టిసిటీ అంటున్నాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏం లేదు, బ్రెయిన్ తనని తాను మళ్ళీ సర్దుకోవడం అన్నమాట. మనం రోజంతా రకరకాల ఆలోచనలు చేసి రకరకాల ఒత్తిళ్లకు లోనయ్యి మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది కదా. సహస్రనామాలు బాగా చదవడం వచ్చిన వాళ్ళకి 24 నిమిషాలు పడుతుంది. అందుకే ఏం చెప్తారంటే స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్తారు, 24 గంటలకు మీరు 24 నిమిషాలు కేటాయించండి. 24 నిమిషాల పాటు లలితా సహస్రనామం చదవండి. ప్రతి నిమిషం మీకు ఒక గంటకు ఉపయోగపడి 24 గంటల్ని మీకు సాఫీగా సాగేలాగా చూస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి న్యూరోప్లాస్టిసిటీ వల్ల మీ బ్రెయిన్ అనేది ఒక క్లీన్గా, మళ్ళీ మీరు రోజు గది సర్దుకుంటారు కదా, ఆ సర్దుకున్నట్టుగా బ్రెయిన్ అంతా కూడా తనని తాను సర్దుకొని ఒక స్పష్టత, మానసిక ప్రశాంతత వస్తుంది. ఇది రోజు లలితా సహస్రనామం చదివే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అరగంట ముందు ఎట్లుంటారో అరగంట తర్వాత ఎట్లుంటారో మీకైనా అర్థమయ్యే ఉండొచ్చు. ఇక ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది ఇండియా కదా, ఇండియాలో ఇక్కడ ప్రభుత్వమే సంస్కృతాన్ని ప్రమోట్ చేస్తుంది, ఇక్కడ సంస్కృతమే హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తుంది అని ఆరోపణలు ఉంటాయి కదా. కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ హెల్త్ వాళ్ళు కావాలనే ఇది చెప్పారు అని ఒకవేళ అనుమానం ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీ, ఇది అమెరికాలో ఉంది కదా, హార్వర్డ్ యూనివర్సిటీలో బెన్సన్ హెన్రీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన అధ్యయనాల్లో కూడా పవిత్ర శబ్దాల పునరావృత్తి వల్ల పారాసింపథెటిక్ నరాల వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది అని చెప్తున్నారు. సంస్కృతంలో మనం వాడే శబ్దాలు ఏవైతే ఉంటాయో ఈ సంస్కృత శబ్దాలు ఎందుకు మనం మంత్రం అంటున్నాము అంటే ఆ మంత్రాలని మనం చెప్తున్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల వల్ల మనకు పారాసింపథెటిక్ నరాల వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ పారాసింపథెటిక్ నరాలు సంబంధించి మనకు మళ్ళీ మనం దాన్ని సరైన పద్ధతిలోకి మార్చుకోగలిగితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. చాలామందికి అజీర్ణ వ్యాధులు లేకపోతే మెడనొప్పి, శరీరం అంతా అసౌకర్యంగా ఉంటుంది, ఇది ఇన్ఫ్లమేషన్. అలాగే నిద్ర మెరుగుపడుతుంది. నిద్ర పట్టకపోవడం ఇప్పుడు అది చాలా పెద్ద సమస్య. అది సెల్యులర్ రిజువనేషన్ అంటే మన శరీరంలో ఎప్పటికప్పుడు కణాలు మారుతూ ఉండాలి, కొత్త కణాలు వస్తూ ఉండాలి. ఈ కణాల వ్యవస్థలో సమస్యల వల్లనే చాలా మంది క్యాన్సర్ కూడా వస్తుంది ఈ మధ్య. ఎందుకు వస్తుంది అంటే సరే ఆహార పదార్థాలు, కాలుష్యాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ సరే, కానీ మనం
ఇటువంటి స్తోత్ర పారాయణాల వల్ల కూడా దాన్ని కొంతవరకు ఇదే పరిష్కారం అని నేను చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఒక పరిష్కారం. రెండోది ఏంటంటే, మీరు చాలామంది వయోవృద్ధుల్ని చూడండి, ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి స్తోత్రం చదవడం, లలితా సహస్రనామం లాంటివి చదవడం అలవాటు ఉంటే వాళ్ళకు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అసలు వాళ్ళు 80 ఏళ్ళ దాకా బతికారంటేనే గ్రేట్. దాన్ని మనం ఎట్లా చూడవచ్చు, చాలా మందికి ఇప్పుడు 50-60 ఏళ్ళప్పుడు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి, హఠాత్తు గుండెపోట్లు వస్తున్నాయి. వీటిని తగ్గించడంలో స్తోత్రాల పాత్ర కూడా కొంత ఉంటుంది. ఇది మొత్తం అని కాదు, కొంత ఉంటుంది. రెండోది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇది కూడా విదేశీ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ కంపాషన్ అండ్ ఆల్ట్రూయిజం, వీళ్ళు చేసిన దాంట్లో కూడా లలితా సహస్రనామం రెగ్యులర్గా రిపీట్ చేస్తే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ స్టిమ్యులేట్ చేస్తుంది అని. ప్రీ ఫ్రంటల్ అంటే ఇది ముందర నుదురు భాగం ఉంటుంది కదా, ఈ నుదురు భాగం వెనకాల బ్రెయిన్లో ఉండే వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే అక్కడ యాక్టివేట్ చేస్తుంది, వాటిని చైతన్యపరుస్తుంది, అక్కడ ఉండే కేంద్రాలను చైతన్యపరుస్తుంది. అవి చైతన్యం అవడం వల్ల లాభం ఏంటి, మళ్ళీ అదొక సమస్య. ఇక్కడే మనం విభూతి రాసుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం కదా, ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఉన్న మెదడులోని కేంద్రాలు యాక్టివేట్ అవడం వల్ల మీకు డెసిషన్ మేకింగ్ మెరుగుపరుస్తుంది. గాయత్రి మంత్రంలో మనం అడిగేది కూడా అదే కదా, ప్రచోదయాత్ అంట. ప్రచోదనం చేసి అంటే మన బుద్ధిని నిర్ణయం తీసుకునే బుద్ధిని ప్రచోదనం చేయడం ద్వారా మనల్ని సరైన మార్గంలో నడిపించమని కోరుతున్నాం. లలితా సహస్రనామం రోజు చేసే వాళ్ళకు కూడా ఈ మెదడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది. అట్లనే ఐక్యూ అండ్ ఈక్యూ అంటారు. ఐక్యూ అంటేనేమో ఇంటెలిజెంట్ కోషెంట్, ఈక్యూ అంటేనేమో ఎమోషనల్ కోషెంట్. కరుణ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మెదడు సరిగ్గా స్పందించాలి. అంటే ఎమోషనల్ కూడా ఇప్పుడు చాలా వరకు సూసైడ్స్ ఇవన్నీ ఎందుకు చేసుకుంటారు, తాత్కాలిక ఆవేశం. మీరు సూసైడ్ చేసుకున్న వాళ్ళని ఆ రోజుకు ఆ క్షణానికి అప్పుడు ఆపారు అనుకోండి, మళ్ళీ 10 ఏళ్ల దాకా అయితే చేసుకోరు. సరే మళ్ళీ చేసుకుంటే మనం ఆపలేం, కానీ చాలామంది ఆ సూసైడ్ చేసుకునే క్షణంలో వాళ్ళని ఆపితే ఆగిపోతారు. అది ఎందుకు అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని, ఇంటెలెక్చువల్ బ్యాలెన్స్ని కూడా ఇచ్చేది. అంటే పిల్లలు చదువుకోవాలన్నా, పెళ్ళైన వాళ్ళు సంసారంలో రోజువారీ గొడవలు, ఈ ఒత్తిళ్ళు, ఆర్థిక ఒత్తిళ్ళు, అనుబంధ రిలేషన్స్లో వచ్చే సమస్యలు, బ్రేకప్స్, ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టుకున్నాం కదా, బ్రేకప్ అంటున్నాం కదా. ఈ బ్రేకప్ ఎందుకు జరుగుతుంది? సరే బ్రేకప్ జరిగినాక మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ రిలేషన్లోకి వెళ్తున్నారు, మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళి మళ్ళీ బ్రేకప్ ఎందుకు అవుతుంది అంటే ఎమోషనల్గా మనం బ్యాలెన్స్ ఉండట్లేదు. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా మనకు లలితా సహస్రనామం ఇస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు, మీరు యోగశాస్త్రం ప్రకారం కూడా చంద్రమండల మధ్యగా, చంద్రుడికి సంబంధించిన పేర్లు చాలా ఉంటాయి కదా, చంద్రుడు మనస్కారకుడు. అలాగే సూర్య భానుమండల మధ్యస్థ అంటారు కదా, సూర్యమండలం మధ్యలో ఉండి సూర్యుడు వెలిగేలా చేస్తుంది కూడా లలితా అమ్మవారే. సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం భాగ్య భాస్కరాది ఇచ్చేది అంటారు. సో ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఈ రెండు లలితా సహస్రనామం చదవడం వల్ల వస్తాయి. అదే మనకి ఇక్కడ కూడా చెప్తున్నారు, ఈ ముందర భాగంలో ఉండే నుదురు వెనుకాల ఉండే మెదడులోని కేంద్రాలను చైతన్యపరచడంలో కూడా లలితా సహస్రనామం పాత్ర ఉంటుంది. ఇవన్నీ కాకుండా క్రియేటివిటీ, లాజిక్, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అవును, అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మదయ ఉంటే అవి లలితా సహస్రనామం సాధన చేసి కవిత్వం రాసిన వాడి కవిత్వం చూడండి, మామూలు వాడి కవిత్వం చూడండి. ఎందుకంటే అమ్మవారు రాయించేది వేరు. అది కాళిదాసు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అనేక సార్లు మనకు కనిపిస్తూనే ఉంది కదా. అమ్మవారు రాయించిన వాడిదే కవిత్వం, తాను రాసింది కవిత్వం. కాబట్టి ఈ మొత్తంగా లలితా సహస్రనామం గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఋషులు చెప్పారు, మునులు చెప్పారని కాదు, ఈ కాలం సైంటిస్టులు చెప్తున్నారనన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. 6 నెలల తర్వాత వద్దన్నా మీరే చదువుతారు. ధన్యవాదాలు. జై శ్రీ.